ఢిల్లీ టూర్ ముగించుకుని హైదరాబాద్ వచ్చిన టీడీపీ నేతలు పర్యటన వివరాలు మీడియాకు వెల్లడిస్తున్నారు. టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. గిట్టుబాటు ధర పడే రూపంగా కృషి చేస్తా డైరెక్ట్ వరంగల్ ఆదిలాబాద్కి వచ్చి రైతులతోటి మాట్లాడి ఆ మార్కెట్ యార్డ్లనే జౌళి శాఖ మంత్రి గారు నేను విజిట్ చేసి రైతులు ఆదుకునే ఏర్పాటు చేయడం జరుగుతుందని వారు హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత విద్యుత్ శాఖ మంత్రి గారిని కూడా కలిశాం. విద్యుత్ శాఖ మంత్రి గారు దగ్గర మేము వార్తా నుంచి హైదరాబాద్ లైను హైదరాబాద్ లైను మినిమం 30 నెలలు పడతాయి అనేది ఉన్నది. కేంద్ర ప్రభుత్వం చొరవ చూపెట్టి 18 నెలల్లో పూర్తి చేసేటట్టు కృషి చేయాలని మేము బృందం రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. వారు తప్పకుండా మేము రాకముందే అధికారులతో డిస్కషన్ చేశారు. అధికారులు కూడా వాళ్ళ సెక్రటరీస్ అందరు కూడా వారు వెంబడి ఉన్నారు. వాళ్ళతోటి ఇమ్మీడియట్లీ 18 months లోపల పూర్తి చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎన్టీపీసీ నుంచి తెలంగాణకు 1000 మెగావాట్ల కరెంటు అదనంగా ఇచ్చేటట్టు చేయాలని 1000 మెగావాట్లు ఇచ్చేటట్టు ఏర్పాటు చేయాలని కేంద్రం దగ్గర ఉన్న మిగులు దాంట్లో ఇచ్చి గ్యాసును అందుబాటులో ఉంచితే 1700 మెగావాట్ల ఉత్పత్తి అవుతున్నది. ఇందులో 900 మెగావాట్లు తెలంగాణ వాటా కింద ఇవ్వాలని కూడా చెప్పడం కూడా జరిగింది. వారు కూడా ఈ పవర్ విషయంలో తప్పకుండా నేను అన్ని తీరులో ఆదుకుంటున్నా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ మధ్యలోనే వచ్చింది, తప్పకుండా నేను ఆదుకుంటా అని చెప్పడం జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి గారిని కూడా కలవటం కూడా జరిగింది. రైతులకు చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది నాకు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ చూపెట్టి అన్ని రిపోర్ట్లు పంపిస్తున్నది. వరదల్లో కానీ ఆంధ్రప్రదేశ్లో ఇబ్బందులు కానీ తెలంగాణ రాష్ట్రం నుంచి ఏ రిపోర్ట్ రాలే. తప్పకుండా ఆ రిపోర్ట్ వచ్చుతోటే తప్పగా స్పందిస్తా. రైతుల ఆత్మహత్యల విషయంలో కానీ రైతులకు గిట్టుబాటు ధర విషయంలో కానీ రైతులకు వచ్చే సబ్సిడీలు కూడా ఎక్కువ శాతం కేంద్రం నుంచి నిధులు ఇవ్వాలని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. తెలంగాణలో రాష్ట్రంలో దాదాపు అన్నీ కూడా కరువు కిందనే ఉన్నాయి. కరువు జిల్లాలుగా ప్రకటించి కేంద్ర సహాయ సహకారాలు కూడా అందియాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రపోజల్స్ను 100% చేస్తా, మీరు ప్రపోజల్స్ పంపించి ఏర్పాటు చేయమని వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అదే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వరదలు ఉన్నాయని అంటే మేము ఇమ్మీడియట్లీ టీం పంపించాం. మీ కరువు ఉన్నది, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇబ్బందులు ఉన్నాయని ఎక్కడ కూడా మా దృష్టికి రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్ ప్రకారంగా కేంద్రం నుంచి కూడా ఒక టీం పంపిస్తామని చెప్పడం జరిగింది. వారికి వరి మద్దతు ధర విషయంలో మాట్లాడాం. పూర్తిగా పడిపోయింది. ఆ మద్దతు ధర కూడా పెంచాలని, మొక్కజొన్న కేంద్రాలు కూడా కేంద్రం నుంచి కూడా మీరు మొక్కజొన్న ధర పెంచేందుకు ఏర్పాటు చేయాలని వారు కూడా బయటకు వచ్చి ప్రెస్ మీడియాకే చెప్పారు. వారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ ప్రపోజల్ వచ్చినా కూడా నేను ఇంప్లిమెంట్ చేస్తా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఏది రాలేదు. అదే తీరుగా సిసిఐ చైర్మన్ గారు
సిసిఐ చైర్మన్ గారితో మేము మా రిక్వెస్ట్ తోటి బాంబే నుంచి ఢిల్లీకి రావటం జరిగింది. వారు వచ్చినందుకు, వారి సమయం కేటాయించినందుకు నేను తెలంగాణ ప్రజల తరఫున వారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మా పిలుపుపై బాంబే నుంచి ఇక్కడికి వచ్చి మన తెలంగాణ భవన్లో కూర్చొని ప్రెస్ మీడియా ముందట ఓపెన్గా ప్రెస్ మీడియా ముందటనే మా ప్రతినిధులందరూ కూడా మేము చెప్పడం జరిగింది. ఒకటే వారికి చెప్పాం, గతంలో సీసీఐ వాళ్ళు చొరవ చూపెట్టి చాలా సరుకులు కొన్నారు, రైతులను ఆదుకున్నారు. ఇప్పుడు కూడా మీరు చొరవ చూపెట్టి ఎక్కువ సెంటర్లు ఓపెన్ చేసి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాలో ఎక్కువ కాటన్ రావటం జరిగింది. కాటన్ కూడా ఈసారి కరువు వల్ల అనుకున్నంత రాలే. ఒక పక్క పవర్ వల్ల, అన్ని తీర్ల ఇబ్బంది వల్ల వచ్చిన కాటన్కు రేటు పడిపోయింది. పోయినసారిలో మార్కెట్ యార్డ్లో 4,000 నుంచి 5,000 వరకు అమ్మారు.